ఘనంగా వీర హనుమాన్ విజయయాత్ర కాషాయమైన జగిత్యాల ఆలయాల నిర్వహణ హిందువులకే అప్పజెప్పాలి. శ్రీ కొత్తకోట శివానందాచారి స్వామీజీ పిలుపునిచ్చారు. జగిత్యాల పట్టణంలోని శ్రీ మడలేశ్వర స్వామి దేవాలయం వద్ద గల హనుమాన్ విగ్రహంకు పూజలు నిర్వహించి అనంతరం బయలుదేరిన హనుమాన్ విజయ శోభయాత్ర తీన్కని చౌరస్తా, టవర్ సర్కిల్, తైసిల్ చౌరస్తా, జంబిగద్దె హనుమాన్ దేవాలయం వరకు కొనసాగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే వీర హనుమాన్ విజయయాత్ర సందర్భంగా సోమవారం సాయంత్రం శోభయాత్ర జంబిగద్దె వరకు కొనసాగింది. ఈ శోభయాత్రలో విశేష సంఖ్యలో దీక్షా సాములు, మహిళలు, యువకులు భక్తి పాటలతో, నృత్యాలు మధ్య జై శ్రీరామ్ నినాదాలు, డీజే సౌండ్లతో మారుమోగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా శ్రీ కొత్తకోట శివానందాచారి స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సనాతన హిందూ ధర్మానికి అడుగడుగున పొంచి ఉన్న ముప్పును గమనిస్తూ హిందూ బంధువులు ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. దేవాలయ పరిరక్షణ, గోరక్షణ, మన సంస్కృతి పరిరక్షణ ధ్యేయంగా ముందుకు కదలాలని కోరారు. సంవత్సరానికి సుమారు 30 కోట్ల ఆదాయం ఉన్న ప్రముఖ కొండగట్టు దేవాలయం అభివృద్ధిలో పాలకుల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. హిందూ సమాజం దేవాలయ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు హుండీలో వేస్తే ఆ హుండీ సొమ్మును దేవాలయ అభివృద్ధికి కాకుండా ఇతర కార్యకలాపాలకు దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ ధర్మాదాయ శాఖను రద్దు చేసి అన్ని దేవాలయ నిర్వహణకు హిందువులకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.
సాములందరూ ఒక నిమిషం ఆగాలి. సాములందరికీ మరొకసారి చిన్న విన్నపం, విజ్ఞప్తి. ఈరోజు సాయంకాలం పూజ, దయచేసి మీరు దాన్ని కొంచెం పొడిగించుకోవాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సాములందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ శోభాయాత్రను మనం విజయవంతం చేసుకోవాలి. జగిత్యాలలో కనుక చూస్తే ఈ హనుమాన్ శోభయాత్ర మొత్తము కూడా కాషాయమయంతో దద్దరిల్లిపోయింది. నేను వచ్చేటప్పుడు ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి వచ్చాము. అక్కడ జనసందోహం లేదు, కానీ ఈ యొక్క యాత్రలో మాత్రం జనసందోహం కనిపించింది. మరి ఈరోజు ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాము, ఎన్నో వందల సంవత్సరాల నుంచి కొలువై ఉన్నటువంటి మా యొక్క కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయానికి సంవత్సరానికి 30 కోట్ల ఆదాయం వస్తుంది. కొండగట్టు అంజనకి సంవత్సరానికి 30 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఆ 30 కోట్లలో 3 కోట్ల రూపాయలు పెట్టి సంవత్సరంలో అభివృద్ధి చేయలేకపోతుందంటే, మేము హిందువులుగా ఉన్నటువంటి మేము హుండీలో డబ్బులు వేస్తే ఆ డబ్బులతో ఈరోజు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కానీ మేము హుండీలో డబ్బులు మా ధర్మం కోసం, మా దేవాలయాల కోసం వేస్తే మీరేం చేస్తున్నారు? హుండీలో వేసినటువంటి డబ్బులను దేవాదాయ ధర్మాదాయ శాఖని పెట్టారు. ఆ శాఖ పేరుతో మేము వేసినటువంటి డబ్బులను మా దేవాలయాల కోసం 10% ఖర్చు పెట్టి మిగతా 90% పడుకున్న శివాలకి సగభాగం ఇస్తే, నించున్న శివాలకి మిగతా భాగం ఇచ్చేస్తున్నారు. ఎవడప్ప సొమ్మని చెప్పి మా యొక్క దేవాలయంలో ఈ శివాలకు దాడబోతున్నారు అనేది ప్రతి ఒక్కరం ఆలోచించాలి. అందుకే మనము నాటి నుంచి కూడా ఈ రోజు వరకు హుండీలలో ఈ యొక్క ప్రభుత్వాధీనంలో ఉండేటువంటి దేవాలయంలో 1 రూపాయి కూడా వేయకండి అని చెప్పేసి నినదించాము. స్వతంత్రం వచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు పాలకులు. ఇక్కడ మేము అనుకుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని సులువుగా డిస్మెంటల్ చేయవచ్చు అని చెప్పేసి. కానీ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, జగిత్యాల అనేది ఏదైతే ఉందో ఉద్యమాల గడ్డ జగిత్యాల. ఈ జగిత్యాల జిల్లాలోనే ఏబీవీపీ పోరాట యోధుడు జితేందర్ రెడ్డి పుట్టినటువంటి గడ్డ ఈ యొక్క జగిత్యాల గడ్డ. మీరు మాకు సహకరిస్తే కనుక జగిత్యాలగా ఉంటుంది. లేదా ఇదే జగిత్యాల నుంచి నాడు ఏబీవీపీ ఉద్యమం ప్రారంభమైంది. ఇదే జగిత్యాలలో దేవాలయాల రక్షణకై మరో 100 మంది జితేందర్ రెడ్డిలు పుడతారని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఇక నుంచైనా ఏదో ర్యాలీకి వచ్చాము